మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు, మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర లగ్నంలో జన్మించాము, లగ్నంలో శని ఉన్నాడు. చాలామందికి ఏంటంటే ఇదొక $1 million క్వశ్చన్. ఏమంటే లగ్నంలో శని ఉన్నాడండి, ఏ లగ్నానికి ఆ లగ్నాధిపతి తను చెడు చేయడు. దిస్ ఇస్ అ సూత్ర, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మకర లగ్నంలో పుట్టారు, లగ్నంలో శాటర్న్ ఉన్నాడు ఏంటి అంటూ ఉంటారు చాలామంది. నేను చెప్పేది ఒకటే, లగ్నాధిపతి తన లగ్నాన్ని సేవ్ చేసుకుంటాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఆ లగ్నాధిపతి ఎలా ఉన్నాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. స్ట్రాంగ్గా ఉన్నాడా, గుడ్. స్ట్రాంగ్గా లేకుండా వీక్గా ఉన్నాడా, అప్పుడు అంత సేవింగ్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, ఉండదు. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సహజంగా లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంత మొండితనం కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే తట్టుకునే శక్తి ఉంటుంది. సహజంగా మకరం పట్టు అంటూ ఉంటాం, అంటే మొండిగా ఉండే తత్వం ఇస్తుంది. అయితే ఎప్పుడు ఇస్తుంది అది? కొన్ని పాపగ్రహాలు ఏవైనా దాంతో సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉదాహరణకి మకర లగ్నం అయింది, దశమంలో శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైంది, లగ్నం తన తత్వాన్ని కొంత మార్చుకుంది శుక్రుడిని చూడడం వల్ల. అంటే సాఫ్ట్ నేచర్. అలాగే దశమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అతను ఈ ఫైనాన్స్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, డిజైనింగ్, ఇట్లాంటి వాటిలోకి వెళ్తూ ఉంటుంది తన ఇదంతా కూడా. అలా కాకుండా ఇక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడేమైంది, తన గ్రహం తన దీన్ని ఇంకో దాంట్లో తీసుకెళ్తుంది. కేతు ఉన్నాడు, వైరాగ్యంలో తీసుకెళ్తుంది. అంటే ఏమంటే శనికి దశమ దృష్టి ఉంది కాబట్టి మోర్ ఎనర్జీ ఉంటుందని, ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి ఏంటి, శని ఉన్నాడు లగ్నంలో అనగానే వెంటనే మొండివాడని, ఏం పని జరగదని, స్లో అయిపోతుందని డెసిషన్ తీసుకోకూడదు. తన దృష్టిని ఏ గ్రహం మీద పెట్టాడు. ఇప్పుడు రెండూ ఉంటాయి, కొంతమందికి ప్రేమతత్వం ఉంటుంది, మొండితనం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కుజుడుండి చూస్తుంటాడు, ఇక్కడ శని ఉంటాడు. అంటే ఏంటి, మొండితనం ఉంటుంది, ప్రేమకు ప్రేమతత్వం ఉంటుంది, ఫ్యాషన్ వాటిలో ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అతను చాలా స్ట్రిక్ట్ అండి కానీ వర్కింగ్ ఇది చాలా బాగుంటుంది అంటూ ఉంటాం. ఎందుకు? బట్ వాళ్ళు చేసే వర్క్ మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ తత్వం మీద ఉంటుంది. ఒక లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళ నేచర్ని కూడా తీసుకెళ్తూ ఉంటుంది అట్లా. ఇక్కడ ధనాధిపతి, ఇప్పుడు లగ్నాధిపతి ధనాధిపతి ఒక్కడే అవుతారు మకర లగ్నానికి. సో ఆ ధనాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇక్కడ సహజంగా ధనాన్ని ఇచ్చేటువంటి కారకులు, సహజ ధన కారకులు ఎవరు? ఇక్కడ సెకండ్ లార్డ్ శని అయితే గురువు శుక్రుడు న్యాచురల్గా ధనానికి కారకులు. ఇప్పుడు ఈ గురువు ఉన్నాడు ఇక్కడ, ఉదాహరణకి ఈ శని చూస్తున్నాడు గురువుని.
అప్పుడు కూడా ధనయోగాలు ఇస్తూ ఉంటాడు అక్కడ. అంటే ఏమిటి, ఇక్కడ గురువు ఉన్నా లేకపోతే ఓన్ హౌజెస్లో ఒక్కోసారి చూడండి 12వ అధిపతి 12లో ఉంటే విపరీత రాజయోగం అంటారు. సర్వసాధారణంగా మకరం వారికి గుర్తుపెట్టుకోండి, 12వ అధిపతి 12లో ఉన్నా లేకపోతే ఆ 12వ అధిపతి 12లో ఉంటూ ఇంకేదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నా ఇంకా మంచి అద్భుతమైన ధనయోగాలు ఇస్తాడు. ఎప్పుడైనా లగ్నంలో శని ఉండి 12వ స్థానంలో విపరీత రాజయోగాలు అంటాం మనం. 6th Lord is in 8th house, 8th Lord is in 6th house, 12th Lord is in 8th house, 12th Lord is in 6th house, 6, 8, 12 లార్డ్స్. అయితే ఇక్కడ ఏంటి 6, 8, 12 లార్డ్స్ చాలామందికి ఈ కంజంక్షన్స్ ఈ మార్పులు జరుగుతుంటాయి. కానీ అతి కొద్ది మందికే విపరీతమైన ధనయోగం వస్తూ ఉంటుంది. అతి కొద్ది మందికి రాదు, ఏదో ఇంట్లో అలా ఉంటారు, ఏదో అది అనుభవిస్తుంటారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ పేరు ప్రఖ్యాతలు అనుభవించడం ఈ 3 రావాలి ఎప్పుడు కూడా. అంటే ఏంటి, మీరు చేసే కెరియర్లో పేరు వస్తుంది, లైఫ్లో పేరు సక్సెస్తో పాటు లగ్జరీ అనుభవిస్తూ ఉంటారు. ఇట్లా ఉంటుంది కొంతమంది లైఫ్. కొంతమందికి ఎట్లా ఉంటుందని నేమ్ అండ్ ఫేమ్ ఏం రాదు, కాకపోతే వాళ్ళు అనుభవిస్తుంటారు అంతే. అంటే ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఒక హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు, ఇంట్లో ఉండే లగ్జరీస్ అన్ని వైఫ్ అనుభవిస్తుంది, లేదా పిల్లలు అనుభవిస్తున్నారు, లేకపోతే మామయ్యో నాన్నగారు మదర్ అనుభవిస్తున్నారు. వాళ్ళకి పేరేం రాదు, పెద్దగా అనుభవిస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్ది, వైఫ్ పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకోండి, ఉదాహరణకి పెద్ద హీరోయిన్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హస్బెండ్కి ఏం పేరు రాదు కానీ అనుభవిస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే నేము ఫేము అనుభవించడము ఇవన్నీ కూడా విపరీత రాజయోగాలు ధనయోగాలు పట్టినప్పుడు ఇస్తాయి ఎక్కువగా. నార్మల్గా ఇవ్వవు ఇవి. డిపెండ్ ఆన్ వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మీద వస్తూ ఉంటుంది ఇదంతా కూడా. కాబట్టి ఎప్పుడైనా లగ్నంలో శని ఉన్నాడంటే వెంటనే కంగారు పడ్డం కాకుండా దాని పొజిషన్ ఏంటి అనేటువంటి చూడండి. ఎందుకంటే శని చాలా వాటికి కారకుడు అవుతాడు. ఆయిల్కి కారకుడు శని, ఆయిల్కి కారకుడు కదండి అని గల్ఫ్ కంట్రీస్ అన్నీ అమ్మో మన భూముల నిండా ఆయిలే ఉంది కాబట్టి మేము పేదవాళ్ళగా ఉండిపోయామంటారు. లేదు, ఆయిల్తోనే కొన్ని దేశాలు అద్భుతమైన స్టేజ్కి వెళ్తాయి. ఐరన్కి కారకుడు, వర్క్కి కారకుడు, కెరియర్కి కారకుడు, బిజినెస్లకు కారకుడు. అంటే బుధుడు కూడా బిజినెస్కి కారకుడు, బట్ న్యాచురల్ 11th లార్డ్ కాబట్టి లాభానికి కారకుడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మీ శని కనుక ఒకవేళ పాపకర్తల్లో ఉంటే ఎక్కువగా నూనె దానంగా ఇస్తూ ఉండండి, నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి, గోగు బెల్లం తినిపిస్తూ ఉండండి, అన్ని విధాల బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోవచ్చు. లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి. అలా కాదండి నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమి శని ప్రభావం, అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. అలా కాదు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారికి. లేదండి
నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో. అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.